సార్ మధుసూదన్ రెడ్డి గారు క్యాబినెట్ భేటీ జరిగింది ఈరోజు. ఆ భేటీలో ముఖ్యంగా ఏ గవర్నమెంట్ అయినా కూడా మౌలిక వసతులను సమకూర్చడంతోనే ఎంత అభివృద్ధి చేసింది ఆ గవర్నమెంట్ అని చెప్పి కూడా ఒక అంచనా వేయడానికి వస్తుంది. సో జగన్మోహన్ రెడ్డి హయాంలో మనం చూసాము అసలు మౌలిక వసతులను గాలికి వదిలేసిన పరిస్థితి. ఇక చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి మనం చూస్తున్నాం సంక్రాంతి లోపు రోడ్లన్నీ వెయ్యాలి అని కూడా ఆయన ఎజెండాగా పెట్టుకుని అధికారులను అలర్ట్ చేసి పని చేపిస్తున్నారు. ఇక మనబడి అంటే విద్యాశాఖ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు, దానిపైన కూడా లోకేష్ గారు దృష్టి సారించారు. ఇంకా జలజీవన్ మిషన్ గురించి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు చెప్పడం అయితే జరిగింది. సో గత ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతి ఏంటి, మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 6 నెలల్లో ఏమన్నా అభివృద్ధి సాధించిందా ఈ విషయంలో అంటే మీరేం చెప్తారు? గత పాలన అంతా కూడా ఏంటంటే నవరంధ్రాల పథకాలతోనే కాలక్షేపం చేశారు. నవరంధ్రాల పథకాలు ఏం చెప్తాడు, నేను 98% అమలు చేశానని చెప్తాడు. అంటే కన్నార్పకుండా అబద్ధం చెప్పాడు. 85% ఫెయిల్. కాకపోతే ఆయన చెప్పుకోవటం ఏమో డాంబికాలు 730 హామీలు ఇచ్చి నవరంధ్రాల పథకాలు ఇచ్చి నేను ఇచ్చానని చెప్పుకుంటాడు. అది పక్కన పెట్టేస్తే ఈరోజు కాన్సెప్ట్ ఏంటంటే మన ఊరు మన బడి మన చెరువు. అంటే మన ఊరు మన బడి మన చెరువు అంటే ఇరిగేషన్ పరంగా తీసుకున్నప్పుడు ఓవరాల్గా మనకి రిజర్వాయర్స్ ఉన్నాయి. ఈ రిజర్వాయర్లు పుష్కలంగా నిండినాయి, అన్ని రిజర్వాయర్లు కూడా. దాదాపుగా మనకి 102 నదులు ఉంటాయి, చిన్నవి పెద్దవి అన్నీ కలిపి ఆంధ్రప్రదేశ్లో. వాటిల్లో మనకి ఒక పాయింట్ ఆలోచన చేసుకుంటే 1 by 1 చెప్పుకుంటూ పోతే మనకి వర్షాధారంగా మనకి రెయిన్ఫాల్ పడుతుంటుంది ఎవ్రీ ఇయర్. ఈ రెయిన్ఫాల్ పడేటప్పుడు వరుణదేవుడు వర్షించి కరుణించినా కూడా పాలక వర్గం దాన్ని ఒడిచిపట్టుకోలేకపోతుంది. ఓవరాల్గా మనకి పర్ ఇయర్ 5488 టీఎంసీలు వరుణదేవుడు కరుణించి మనకిస్తాడు సీమాంధ్ర నేలకి. మనకి అన్ని రిజర్వాయర్ల యొక్క కెపాసిటీ ఎంత ఉందంటే శ్రీశైలం తీసుకున్నా నాగార్జున సాగర్ తీసుకున్నా మనకున్న రిజర్వాయర్ల కెపాసిటీ 753 టీఎంసీలు రిజర్వాయర్ల కెపాసిటీ ఉండేది. తర్వాత మనకి 38,442 చెరువులు ఉన్నాయి మైనర్ ఇరిగేషన్ కింద. అంటే మైనర్ ఇరిగేషన్ కింద 38,442 చెరువులు ఉన్నాయి. ఆ చెరువుల కింద ఒక 99 టీఎంసీలు నీరు నిల్వ పెట్టుకోవచ్చు. మిగతాయన్నీ ఏమైపోతుంటాయి, నీళ్ళన్నీ సముద్రం పాలైపోతుంటాయి. ఇంకా మనం చెప్పుకుంటా పోతే ఏంటంటే భూగర్భ జలాలు కొన్ని ఉంటాయి. అంటే ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి, మన చెరువు అన్నది అందుకు అంటే ఒక పెద్ద రిజర్వాయరు. అంటే మీరన్న పోలవరం ప్రాజెక్టు ఏపీ అంటే ఏంది, అమరావతి పోలవరం. మన దృష్టిలో ఆంధ్రప్రదేశ్ అంటే ఏపీ అంటే అమరావతి, పి అంటే పోలవరం. ఈ పోలవరంగా నిర్మించుకొని ఉంటే ఎన్ని టీఎంసీలు నీళ్ళు నిల్వ చేసుకోవచ్చు, గ్రావిటీ ద్వారా ఎంత వాళ్ళు వస్తాయి. కాబట్టి నిన్నే ఎలక్షన్లు చేసుకున్నారు. ఏంటి ఈ మైనర్ రిజర్వాయర్ ట్యాంకులకి అన్నిటికీ ఎలక్షన్లు కూడా. గతంలో ఎలక్షన్ లేదు, పోవడం లేదు, నిన్నంతా కంటెక్ట్ చేసేసారు. రైతులకి అందరికి చెరువులు వాటికి కూడా కొన్ని నిధులు కేటాయిస్తున్నారు. అవి పంట కాలంలో పూడికలు తీసుకోవటం. అంటే అన్నదాతకి మేలు చేయాలంటే రైతు కమిటీలు ఉండాలా, ఆ కమిటీలో చెరువులు బాగు చేసుకోవాలా. పూడికి తీసిన చరిత్ర లేదు కదా గతమంతా. నేను అదే కదా నవరంధ్రాల పథకాలని చెప్పాను. అందువల్ల అది కూడా ఒకటి ఉంది. తర్వాత ఇంకొక విషయానికి వచ్చేసేపటికప్పుడు మన ఊరు అనే కాన్సెప్ట్ ఏంటంటే ప్రతి విలేజ్కి సిమెంట్ రోడ్లు ఉండాలా. గతంలో సిమెంట్ రోడ్లు 14-19 కాలంలో సిమెంట్ రోడ్లు పోసారు. స్ట్రీట్ లైట్లుగా లెడ్ లైట్లు పెట్టి ఏకకాలంలో బిగించారు. అప్పుడు లోకేష్ ఉన్నాడు పంచాయతీరాజ్ మంత్రిగా, ఇప్పుడు డిప్యూటీ సీఎం. పంచాయతీ నిధులన్నీ తినేశారు. పంచాయతీల సర్పంచ్లకి పవర్లెస్, చెక్ పవర్ ఉండేది ఇద్దరికే, భారత రాష్ట్రపతికి 2 సర్పంచ్కి. అంటే పవర్లెస్గా చేశారు ఏంది సర్పంచ్ల్ని. గెలిచిన సర్పంచ్లు అందరూ కూడా దౌర్జన్యంగా గెలిచిన ఒక 85% ఆ పార్టీ వాళ్ళు. అంటే ఆ పార్టీ వాళ్ళ మీదనే వాళ్ళ ముఖ్యమంత్రికి నమ్మకం. వాళ్ళ ముఖ్యమంత్రికి వాళ్ళ పార్టీ సర్పంచ్ల మీద, ఎంపీటీసీల మీద, జడ్పీటీసీ మీద నమ్మకం. నిధులు ఇవ్వాల. పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత నిధులు ఇచ్చాడు. ప్రభుత్వ నిధులే కాకుండా సొంత నిధులు కూడా ₹1,00,000 చొప్పున పంచాయతీకి ఇచ్చాడు. అందువల్ల ఏంటంటే గ్రామీణ ప్రాంతంలో
మౌలిక వసతులు అనేవి సిమెంట్ రోడ్లు, పొలాల్లోకి బాటలు, ఇవన్నీ ఉండాలి. దాదాపు అది ఇచ్చారు. ఇక విద్యాశాఖకు వచ్చేసరికి మనకి విద్యాశాఖని సర్వనాశనం చేసి పెట్టాడు. అంటే ఒక్క డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఇవ్వకుండా, ఒక టీచర్ను కూడా రిక్రూట్మెంట్ చేయకుండా బడి ఎలా బాగుపడద్ది? ఆ ఉన్న బడులకి గత ముఖ్యమంత్రులు, గత పాలకులు బడులు కడితే ఆ ఉన్న పాత మొండి గోడలకి రంగులు వేసుకొని డబ్బులు కొట్టేసిండు. అంటే మన ఊరు మన బడి మన చెరువు అనే ఈ కాన్సెప్ట్లో చాలా మేజర్ కాన్సెప్ట్. మన ఊరు మన బడి మన చెరువు ఈ పుష్కలంగా ఉన్నప్పుడే, గ్రామాలు విరాజిల్లినప్పుడే, వికసిత భారత్ ఎప్పుడు అవుద్దంటే గ్రామాలు పరిపుష్టి అయినప్పుడే. అంటే భారతదేశం యొక్క భవిష్యత్తు గ్రామాల్లో ఉందని పెద్ద ఆయన చెప్పిండు. అందువల్ల నేను అంటుండేది ఏంటంటే ఈ పల్లెలను బలోపేతం చేయాలంటే ఈ మూడు ప్రధానంగా మన ఊరు మన బడి మన చెరువు ఈ మూడు బాగుంటే ఇవాళ ఆహార ఉత్పత్తులు కూడా అద్భుతంగా వస్తాయి. నేను అంటుండే పాయింట్ అది. ఇవాళ త్రాగునీరు సాగునీరు ఈ పథకం కింద, త్రాగునీరు పథకం కింద 70,000 కోట్ల రూపాయలు, ఇది చాలా వ్యాలిడ్ పాయింట్ డివిఎస్ గారు, ఇది 70,000 కోట్ల రూపాయలు ఈ 5 ఏళ్లలో ఖర్చు పెట్టాలని ఒక సంకల్పం తీసుకున్నాడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. ఇది ఎలా వస్తుంది సార్ అంటే, ఇది కేంద్రంలో ఒక మిషన్ ఉంది, జల్ జీవన్ మిషన్ అని. ఈ జల్ జీవన్ మిషన్ కింద మనం నిధులు డిపిఆర్లు తయారు చేసి పంపిస్తే ఆ నిధులు వస్తాయి అన్నమాట. గతంలో కేంద్ర ప్రభుత్వం 4,000 కోట్లు ఇస్తే నాకేసారు, ఎటు పోయినాయో కూడా తెలియదు ఆ 4,000 కోట్లు. ఆ 4,000 కోట్లు ఏమైపోయినంటే, దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనకి 4 ప్రధాన కారణాలు ఉంటాయి. ద పాయింట్ 1, ఒకటి జల కాలుష్యం, సాయిల్ అంటే నేల కాలుష్యం, గాలి కాలుష్యం. ఈ 3 కాలుష్యాల వల్ల మనుషులు జబ్బును పడిపోతున్నారు. అంటే స్వచ్ఛమైన నీరు ప్రతి ఇంటికి ఒక మనిషికి 55 లీటర్ల చొప్పున, అంటే కుటుంబం భార్యాభర్త 2 పిల్లల కుటుంబం క్రైటీరియాగా తీసుకుంటే 220 లీటర్లు పర్ డే. స్వచ్ఛమైన నీరు అంటే ఏంటనేది మనకు తెలిసి ఉండాలి. నీటికి pH వాల్యూలు ఉంటాయి, ఆ pH వాల్యూలు ఉంటాయి. అంటే వీళ్ళు ఏం చేశారంటే భూగర్భ జల్ జీవన్ మిషన్లో భాగంగా ఏంటంటే, జల్ జీవన్ మిషన్లో ఏముంటుందంటే వర్షాధార నీళ్లుని ఫిల్టర్ చేసి గృహ అవసరాలకు ఇవ్వాలని కండిషన్ ఉంటుంది. సో ఆ కండిషన్ని ఫుల్ఫిల్ చేయాలి. ఏంది నేను అంటున్నది ఏంటి, డ్యాముల్లో నీళ్లు ఫిల్టర్ చేసి ప్రజలకి ఇవ్వాలా, చెరువుల్లో నీళ్లు ఫిల్టర్ చేసి ఇవ్వాలా. నీకు భారజలాలు ఉంటాయి, భూగర్భంలో బోర్వెల్లో నుంచి వచ్చేటటువంటి నీళ్లు మంచినీళ్ళు అని చెప్పి కొట్టేశారు. కానీ అలా చేయకూడదు. వర్షాధారం ద్వారా వచ్చిన నీళ్లు నిల్వ చేసి వాటిని ఫిల్టర్ చేసి ప్రజలకు ఇవ్వాలా. ఇది కాన్సెప్ట్, జల్ జీవన్ కాన్సెప్ట్. ప్రజా ఆరోగ్యం దృష్ట్యా స్వచ్ఛమైన నీళ్లు ఇవ్వాలన్న ఉద్దేశంతో ఇప్పుడు మన చెరువు కానీ ఉంటే ఆ చెరువు దగ్గరే ఒక వాటర్ ఫిల్టర్ పెట్టేసి ఆ నీళ్ళని ప్రజలకి ఇవ్వాలి. అంటే సర్ఫేస్ వాటర్ అంటారు దీన్ని, అండర్ గ్రౌండ్ వాటర్ కాదు, సర్ఫేస్ వాటర్. ఇప్పుడు ఒక నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఉంది, అక్కడే ఫిల్టర్ పెట్టి ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్ ఇవ్వాలి. పులిచింతల ప్రాజెక్ట్ ఉంది, అక్కడే ఫిల్టర్ చేసి పట్టణాలకు ఇవ్వాలి. అదే మనకి ఇది ఉంది, ఇది మనకి ప్రకాశం బ్యారేజీ, అక్కడ నదీ వాటర్ని ఫిల్టర్ చేసి ఇవ్వాలి. ఇది కాన్సెప్ట్. అసలు జల్ జీవన్ కాన్సెప్ట్ ఏంటంటే, వర్షాధారంగా సర్ఫేస్ వాటర్ ఏదైతే ఉంటుందో ఆ సర్ఫేట్ వాటర్ని ఫిల్టర్ చేసి స్వచ్ఛమైన నీరు ఇవ్వాలి. ఈడేం చేసిండు, పాత బోర్వెల్కి మోటార్ బిగిసి ఇదే జల్ జీవన్ అంటాడు. ఈ కలికాల జగన్నాటక సూత్రధారి 4,000 కోట్లు కొట్టేసిండు దాంట్లో. అంటే మోసం చేసినట్టే కదా. అందుకని వాడిని ఓరకన్నాను నేను, కలికాల కాకరి. వాడన్నీ కాకమ్మ కథలు చెప్తాడు. అంటే కాకమ్మ కథలు అంటే పిట్ట కథలు. అందువల్ల ఏంటంటే ఈ 4,000 కోట్ల రూపాయలు ఏమైపోయిందో ఆగమ్య గోచరంగా ఉంది. దాని మీద డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నిగ్గు తేలుస్తున్నాడు ఇప్పుడు. అసలు కథ ఇది. అందుకని మన ఊరు మన బడి మన చెరువు, దీన్ని పరిపూర్ణత చేయాల్సింది ఒకటి విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు అద్భుతంగా చేస్తున్నాడు. అదేవిధంగా మన ఊరు అనేలకే పంచాయతీరాజ్ కిందకు వస్తుంది, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కిందకు వస్తుంది. ఏకకాలంలో 13,000 పైచులుకుల పంచాయతీల్లో గ్రామ పెట్టేసి చేసేసాడు. డబ్బులు నిధులు కూడా కేటాయించాడు మొన్న 990 కోట్లు. సార్, ముఖ్యంగా మన ఊరు మనబడి మన చెరువు అంటే కాన్సెప్ట్ కిందకి ఏమేమి వస్తాయి, ఇంకా ఎలాంటి సదుపాయాలు గ్రామాల్లో కల్పించాలంటారు? ఇప్పుడు ఈ 3 బడ్జెట్ చూసుకోమ్మా. మన ఊరు మన బడి మన చెరువు రాష్ట్ర బడ్జెట్ పుస్తకం తీసి చూడండి.
మన ఊరు మనబడి అంటే మన ఊరు అంటే పంచాయతీ రాజ్ బడ్జెట్ ఎంత, దాని 2 విద్యాశాఖ బడ్జెట్ ఎంత, ఇరిగేషన్ బడ్జెట్ ఎంత. ఈ 3 బడ్జెట్లు నాకు తెలిసి 50,000 కోట్ల రూపాయలు ఉంది బడ్జెట్. ఇప్పుడున్న బడ్జెట్ అట్ ప్రజెంట్ 2024-25 బడ్జెట్టే 50,000 కోట్లు. అంటే ఈ 50,000 కోట్లను సక్రమంగా వినియోగించాలి. సరే, ఇక్కడ ఈ మన ఊరు దాంట్లో ఈ ఇరిగేషన్ ప్రాజెక్టులో మొత్తం పడకేసిన ఈ జగన్మోహన్ రెడ్డి పైట్లు కట్టడ మట్టి తీసిన పాపాను పోలా. ఎక్కడ వేసిన గొంగడే అక్కడలాగా అయిపోయింది ఇరిగేషన్ బతుకు. ఈ చరిత్రలో ఇటువంటి ముఖ్యమంత్రిని, ఇరిగేషన్ని పట్టించుకొని ముఖ్యమంత్రిని గతంలో చాలామంది చిన్న బడ్జెట్ ఉన్నప్పుడు కూడా చేశారు ఎంతో కొంత. కానీ ఏమి చేయనటువంటి కలియుగ కాలకేయుడు ఈ కలికాల మిడతల దండు చేసిన పనులు. జలవిజ్ఞం లో పెద్దది. ఇక్కడ ఏంటంటే డివేస్ గారు, నేను అంటుండేది ఏంటంటే, ఇప్పుడు 7,000 టన్నులు ఎర్రచందనం ఉంది. అది ఏ శాఖ కింద ఉంది? అటవీ శాఖ మంత్రి ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. ఈ 7,000 టన్నుల్లో ఏ గ్రేడ్ ధర 65 లక్షల నుంచి 75 లక్షల మధ్య ఏ గ్రేడ్ పోతుంది పర్ టన్ను. బాగా అర్థం చేసుకోండి. బి గ్రేడ్ వచ్చేసరికి ఇది వచ్చి 36 లక్షలు, సి గ్రేడ్ కింద వచ్చేళ్ళకి 20 లక్షలు, తర్వాత ఎన్ గ్రేడ్ వచ్చేసరికి మనకి 7 లక్షలు, తర్వాత ఆ ఏర్లు, ఆ చెక్క పొట్టు రూపంలో పేర్లు ఉంటారా, ఇది వచ్చేసరికి 60,000 టన్ను. ఓకేనా? అంటే నేనంటుండే లాజిక్ పాయింట్ అర్థం చేసుకోండి సింపుల్గా డివేష్ గారు. 25 లక్షలు పెట్టుకోండి యావరేజ్ మీద. 7,000 టన్నులు ఇంటూ 25 లక్షలు వేస్తే అంటే 25 లక్షల్లో 5 సున్నాలు, 7,000లో 3 సున్నాలు, 8 సున్నాలు, 25 ఏళ్ళు 175, 1,750 కోట్ల రూపాయలు వస్తాయి. ఇప్పుడు ప్రభుత్వం డైరెక్ట్గా అమ్మాలని చూస్తుంది. ఎంత? 1,725 లక్షలకే టన్ను. సార్ ఇందాక ఏమన్నారు? 65 లక్షల నుంచి 75 లక్షలు అన్నాడు ఏ గ్రేడు. దీని కానీ 50 లక్షల లెక్కన చేలు చేసామనుకోండి పర్ టన్ను యావరేజ్ 3,500 కోట్ల రూపాయలు వస్తాయి. కాబట్టి నేను యావరేజ్ నీకు మినిమం 25 లక్షలు వేసినా ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుందంటే డైరెక్ట్గా జర్మనీ, చైనా, జపాన్ వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి ఎక్స్పోర్ట్ చేయాలా, టెండర్లు వేయాలా అని చెప్తుంటారు. అంటే సంపదను సృష్టించడం పెట్టుకుంటే ఏమొస్తుంది? ఎత్తి పారేయాల టెండర్ పెట్టి ఆ డబ్బుల్ని ఈ గ్రామాల అభివృద్ధికి, అర్థమవుతుందా? అందువల్ల ఏంటంటే నేననేది ఏంటంటే దీన్ని అమ్మేసి అవి గ్రామాల అభివృద్ధికి వాడదామని పవన్ కళ్యాణ్ గారు ప్రణాళిక చేస్తున్నారు. అందువల్ల శ్రీశైలం టు శేషాచలం అంటే శేషాచలం అనగానే కలియుగ ప్రత్యక్ష దైవము వెంకటేశ్వర స్వామి ఉండేది శేషాచలం, శ్రీశైలంలో మల్లన్న. ఈ మధ్యలోనే ఉంటుంది. ప్రపంచంలో 2 రకాల మొక్కలు. ఒకటి బ్లాక్ వుడ్ ఉంటుంది, చాలా కాస్ట్. ఈ బ్లాక్ వుడ్ అనేది ఆఫ్రికా దేశంలో ఉంటుంది. అది 60 నుంచి 65 సంవత్సరాలు పడితే గాని కాదు. కానీ ఎర్రచందనం 25 నుంచి 30 ఏళ్ల మధ్య మొక్కకి ఇంత ధర ఉంటుంది అనమాట. కాబట్టి మనకు అది ఒక అరుదైన చందనం మొక్క, రెడ్ వుడ్. కాబట్టి ఇది మన నేల మీద పట్టడం మనం చేసుకున్న పూర్వజన్మ సుకృతం. ప్రకృతి అంటే శివకేశవులు ఇద్దరు యొక్క సొత్తు, అది శివకేశవుల సొత్తు. కాబట్టి ఇది ఒక వనరుగా ఉంది. కాబట్టి ఈ మల్లన్న ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా శ్రీశైలం నుంచి శేషాచలం దాకా ఇరువిరిగా ఈ మొక్కల పెంపకాన్ని కూడా ఏర్పాటు చేస్తే భవిష్యత్తులో ఆదాయం బాగా వస్తుంది కదా. ఆ పక్కన ఈ వాతావరణం భారతదేశంలో ఇంకెక్కడ పెరగదా మొక్క అని శ్రీశైలం టు అటు శేషాచలం మధ్యలోనే పెరగద్ది. అది ఏ జన్మలో మనం పుణ్యం చేసుకుంటే కానీ ప్రకృతి వరప్రసాదం. అందువల్ల దాని ఆదాయాన్ని కూడా ప్రజలకు వచ్చేటట్టు గ్రామాల అభివృద్ధికి, చెరువుల అభివృద్ధికి, విద్యా అభివృద్ధికి, బడుల అభివృద్ధికి వినియోగించడం వల్ల ప్రకృతి ఇచ్చిన సంపద కదా. తద్వారా దానిని దొంగల పాలు కాకుండా, దొంగతనం చేసే దొంగలకు కాకుండా డిప్యూటీ సీఎం గారు కూడా ఇప్పుడున్న డివేష్ గారు టవర్లు ఒక 8 టవర్లు పెట్టేసి సీసీ కెమెరాలు బిగిచ్చేసి కమాండ్ కంట్రోల్ రూమ్ పెట్టుకున్నారనుకో, 4 దిక్కడ ఎక్కడి నుంచి ఏ లారీ పోతుంది,
సీసీ కెమెరా ఉంది, సోలార్ టెక్నాలజీ వచ్చేసింది. కాబట్టి దాన్ని కంట్రోల్ చేయగలిగితే ఆ సంపద అంతా జాతి సంపద వద్ద కాబట్టి తద్వారా మనకే సంపదను సృష్టించిన వాళ్ళం అవుతాం. కాబట్టి నేనంటుండేది అంటే మన ఊరు, మన బడి, మన చెరువు. మన ఊర్లో ఉండేవాళ్ళు ఏదైతే ఫారెస్ట్ శ్రీశైలం నుంచి వెంకటాచలం దాకా శేషాచలం కొండల మధ్య ఉన్న గ్రామాల్లో ఉండేటువంటి అక్కడున్న యువతను యూనిటీ చేసి వనరక్షక సమితులను పెట్టాడు చంద్రబాబు నాయుడు. బాగా గుర్తుంది డివేష్ గారు. వనరక్షక సమితులు అంటే వనాన్ని వనం వనం లేకపోతే మనం లేవు. వన సంరక్షణ సమితులు పెట్టింది కూడా చంద్రబాబు నాయుడు గారి. ఆ వనాన్ని పరిరక్షించి ఒక దళ సభ్యులను ఏర్పాటు చేయటం వల్ల అక్కడక్కడ ఏమేమి చెట్లు ఉండే వాటి రికార్డు మెయింటైన్ చేసేస్తే ఆయా గ్రామాలకు అప్పచెప్పినాం అనుకో, తద్వారా కూడా సంపద ఆ వనరక్షక సమితుల్ని బలోపేతం చేయాలి. ఒకవైపు ఫారెస్ట్ డిపార్ట్మెంటు, మరోవైపు సివిల్ పోలీసు వాళ్ళు, మూడోది ప్రజల భాగస్వామ్యం. ఆయా గ్రామ పరిధిలో ఉన్నటువంటి ఫారెస్ట్ అని ఎవడన్నా ఏదన్నా చేస్తే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఈ ఫారెస్ట్ చట్టాల్లో కూడా డివేష్ గారు ఏం చేయాలంటే అమెండ్మెంట్ చేయాలి అసెంబ్లీ. ఎవడన్నా సరే నిషేధిత చెట్లుగా నరికితే జీవిత ఖైదు, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టి ఇంకా జీవితకాలం బెయిల్ లేదు, వాడు ఇంక జైల్లోని చచ్చిపోవాలి.